దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడబోతున్న మాట, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆదరించబోతున్నాడు. దేవుడు మాటలు మీ యొద్దకు నేను తీసుకొస్తున్నాను కనుక మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మాట మిమ్మల్ని బలపరుస్తుంది, దేవుడు మాట మిమ్మల్ని ఆదరిస్తుంది. ఏ మనుషుడు మిమ్మల్ని ఆదరించలేడు, ఏ మనుష్యుడు కూడా మీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చలేడు, ఏ మనుష్యుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు. బాగు చేయగలిగినటువంటి దేవుని యొక్క లేఖనము, ఆధారం కలిగినటువంటి దేవుని మాట, దేవుని మాటే, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు గనక ఆ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. త్వరగా వెళ్ళిపోదాము వాక్యంలోనికి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పినంత సేపు మనం కొద్దిగా ఉపశమనం పొందుతామేమో, కానీ అదే దేవుడి యొద్దకు వెళ్ళి నీ బాధ అంతా చెప్పినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. ఎవరు ఆదరించగలుగుతారు మనల్ని? ఎవరు మనకు ఉత్తరం ఇస్తారు? ఎవరు మనల్ని ఆదరిస్తారు? మనుషుల దగ్గరికి వెళ్ళి నీవు అనేక సార్లు ఏడుస్తూ వెళ్ళావు, దుఃఖిస్తూ వెళ్ళావు, గాని వాళ్ళు హేళన చేస్తున్నారని నీవు గ్రహించావా? వారు నీకు ఉత్తరం ఇవ్వలేకపోతున్నారని గ్రహించావా? అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, నీవు నాకు మొర్ర పెట్టగలిగినట్లయితే, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. నీ బాధ అంతా ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే దేవుడి దగ్గరికే తీసుకెళ్ళాలి. కొన్నిసార్లు నా జీవితంలో కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడిన రోజులు ఉన్నాయి. అయినా కూడా ఆ కొద్దిసేపు మనశ్శాంతి అనిపించేది, కానీ మరలా అమాంతం దేవుడి పాదాల యొద్దకు వెళ్ళినప్పుడు గొప్ప ఉపశమనం కలిగేది, గొప్ప ధైర్యం కలిగేది. దేవుడి మాట మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆదరణను కలిగిస్తుంది. ఎన్నో మాటలు ఆయన యొద్ద నుంచి పొందుకొని ఈ దినము మీ యొద్ద నిలబడి, నేను పొందుకున్న ధైర్యమే, దేవుని పట్ల నేను పొందుకున్నటువంటి ఆదరణే మీకు కూడా ఆ పరిశుద్ధ గ్రంథము ఏ విధంగా ధైర్యపరుస్తుందో, మిమ్మల్ని దేవుడి మాటల ద్వారా ఆదరించడం కోసము దేవుడి యొక్క లేఖనాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చాను. కనుక దేవుని మాటను మనం వినినట్లయితే, దేవుడి యొద్ద ప్రార్థన చేసినట్లయితే, మన బాధంతా దేవునికి చెప్పుకున్నట్లయితే, మనము గ్రహింపలేని గూఢ సంగతులను, అంటే రహస్యమైనటువంటివి కూడా దేవుడు మనకు తెలియజేస్తాడంట. హల్లెలూయా. ఏ మనిషి తెలియజేస్తారండి ఆ విధంగా? ఎవరు మనల్ని ఆదరిస్తారు? ఎవరైనా ఒక బాధ చెప్పినప్పుడు నేను తీరుస్తానని ముందరికి వస్తారా? ఎవరైనా నీతో పాటు నేను కూడా శ్రమ పడతానని ముందుకు పడతారా? పడరు. ఆ విధంగా దేవుడు మన కోసం శ్రమ అనుభవించాడు. దేవుడు మనకు కలిగినటువంటి బాధ ఈ లోకంలో ఆయనకు కూడా కలిగింది. అయితే ఆయన కూడా శ్రమ పడుతున్న సమయంలో తండ్రితో ఏకీభావం కలిగి ఉన్నాడు, దేవుడితో, ఆయన యొక్క తండ్రితో సమ్మతించి ఉన్నాడు. మనం కూడా దేవుని మాటకు సమ్మతించినట్లయితే మన బాధలో ఆయన స్పందించే దేవుడై ఉన్నాడు, ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు, మనల్ని ఓదార్చే దేవుడై ఉన్నాడు. మనము ఊహించలేని విధంగా మన జీవితాన్ని దేవుడు మార్చే దేవుడై ఉన్నాడు. కనుక నీవు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే, ఒక్కసారి నీ బాధను ఆయనకి చెప్పుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆ పరలోకం నుంచి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. గొప్ప పరిష్కారం దేవుడు చూపించబోతున్నాడు. ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు? ఎందుకు మనుషుల యొద్దకు పరిగెత్తుతున్నావు? పరిగెత్తినన్ని రోజులు నేను కూడా అవమానమే పొందాను, పరిగెత్తినన్ని రోజులు కూడా నా కన్నీళ్లు రెట్టింపైనవి, కానీ ఎప్పుడైతే యేసయ్య యొద్దకు వెళ్ళానో నాకు గొప్ప ఆదరణ దొరికింది, గొప్ప మార్పు మా కుటుంబంలో కలిగింది. ఆదరించిన దేవుడికి మహిమ కలుగును గాక. నీ జీవితాన్ని కూడా ఉదయకాల సమయంలో దేవుడు ఆదరించబోతున్నాడు గనక ప్రియ సహోదరి, సహోదరుడా, ఆవేదన చెందొద్దు, ఏడవవద్దు, బాధపడొద్దు. ఆదరించేవారు లేరని మీరు అధైర్యపడవద్దు. ఒంటరిగా నీవు దేవుడితో మాట్లాడినట్లయితే ఆయన నీ పక్షంగా నిలబడి కార్యం చేయబోతున్నాడు, విడుదలివ్వబోతున్నాడు. గొప్ప
ప్రణాళిక నీ ఎడల కలిగి ఉన్నాడు కనుక ఆయన చెప్పేటువంటి రహస్య సంగతులను నీవు గ్రహించడానికి నీవు ఆయన మాటకు చెవియొగ్గినట్లయితే, నీ పెదవులు ఆయనకు సమీపంగా వెళ్ళినట్లయితే, నీ మాట ఆయనని ఈ భూమి మీదకి తీసుకొచ్చినట్లయితే, నీ ప్రార్థనే దేవుణ్ణి కదిలించినట్లయితే నీకు గొప్ప పరిష్కారం దొరకబోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దేవుడు మిమ్మల్ని ఆదరించినట్లయితే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.